హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక బాహుబలి మానిటర్ అన్బాక్సింగ్ అనమాట. సో ఇది చిన్నపాటి ఒక 32 ఇంచెస్ లేదా 43 ఇంచెస్ టీవీ సైజ్ అయితే ఉంది చూడడానికి ఇలా. సో ఇది వచ్చేసి మనకి ఎల్జీ వైడ్ యాంగిల్ మానిటర్ అనమాట, 34 ఇంచెస్ది. సో దీని గురించి ముందు అయితే ఎక్కువగా మాట్లాడుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో బాక్స్తో పాటు ఏం కంటెంట్స్ వస్తున్నాయి ఎవ్రీథింగ్ మాట్లాడుకున్నాక సో ఈ మానిటర్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్, దీని డీటెయిల్స్ అని మీకు ముందు వీడియోలో అయితే చెప్తాను. ఇక అసలు ఆలస్యం చేయకుండా మనం ఒకసారి ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ మీద క్లియర్గా మెన్షన్ చేశారు ఎటు ఓపెన్ చేయాలి ఎటు ఓపెన్ చేయొద్దు అనేది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఓపెన్ హీర్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో బిల్ వచ్చింది. సో బిల్ కూడా తీసి పక్కన పెట్టేద్దాం. చాలా పెద్ద బాక్స్ అయితే వచ్చింది. చిన్నపాటి టీవీకి కూడా ఇంత పెద్ద బాక్స్ రాదేమో, 32 ఇంచెస్ టీవీకి. ఓ మై గాడ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇందులో మెయిన్గా మానిటర్ స్టాండ్ అయితే ఉందన్నమాట. బేస్ స్టాండ్ ఇది కిందది మీకు. సో ఇంకా అలానే మనకి ఇంకోటి పెడెస్టల్ స్టాండ్ కూడా ఉంటుంది, ఏదైతే మనకి మానిటర్ ఉంటుందో మానిటర్ కనెక్ట్ చేయడానికి. సో ఒకసారి ఇవైతే ఓపెన్ చేద్దాం. సో ఇది ప్లాస్టిక్ బిల్ తోటే వస్తుంది, ఎటువంటి మెటల్ బిల్ లాగైతే లేదు మనకి ఇది. ఎస్, ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ బిల్ తోటే వస్తుంది ఇది. సో ఇది కొంచెం మనకి మెటల్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి మనకి ప్లాస్టిక్ అయితే వస్తుంది. అండ్ కింద ఇది వచ్చేసి మీకు పెడెస్టల్ స్టాండ్ అనమాట. ఏదైతే మానిటర్ ఉంటుందో మానిటర్ బ్యాక్ సైడ్ అయితే మీరు దీన్ని ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి స్క్రూస్ అయితే లేవు దీనికి. సో ఎలా ఫిట్ చేయాలనేది అయితే తర్వాత చూద్దాం. ఇది వచ్చేసి మనకి బేస్ స్టాండ్ అనమాట, దీనికి మనం కనెక్ట్ చేయడానికి. సో దీన్ని కూడా మనం ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి మెటల్ బిల్తో వస్తుంది. సో అట్లీస్ట్ సో ఇది మెటల్ బిల్తో రాకపోతే మాత్రం మనకి మానిటర్ వెయిట్ అయితే బేర్ చేయలేదు కాబట్టి ఇదైతే మనకి మెటల్ బిల్తో వస్తుంది. సో ఇవి రెండింటిని అయితే పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. అండ్ ఇంకా బాక్స్లో ఏం వస్తున్నాయో చూసేద్దాం. ఇంకా బాక్స్లో చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంకొక కవర్ అయితే మెన్షన్ చేశారు. సో హ్యాండ్లింగ్ పేపర్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో మనం ఏదైతే మానిటర్ ఉందో మానిటర్ని బాక్స్లోంచి ఎలా హ్యాండిల్ చేయాలనేది, ఎలా పడితే అలా హ్యాండిల్ చేస్తే మాత్రం మానిటర్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే చాలా వైడ్ మానిటర్ ఇది. సో కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి. సో దాని గురించి అయితే వీళ్ళు ఒక పేపర్ అయితే ఇచ్చారు. సో నేను కూడా దీన్ని తర్వాత చదివి అయితే ఓపెన్ చేయాలి. అండ్ ఇంకో కవర్ అయితే ఉందన్నమాట. సో ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. చాలా వెయిట్ అయితే ఉంది. సో ఏమి ఇచ్చుంటారు మనకి. సో చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. సో ఈ రెండింటిని అయితే మనం కనెక్ట్ చేసి, ఈ పవర్ కార్డ్ రెండింటిని కనెక్ట్ చేసి అయితే మనం యూజ్ అయితే చేయాలి. సో మానిటర్ పవర్ కార్డ్. అండ్ అలానే మనకి ఇంకొకటి HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. మీరు చూడొచ్చు, HDMI కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పేపర్ గైడ్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది మనకి ఇక్కడ. అండ్ ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. ఇందులో మనకి AMD ఫ్రీసింగ్ సపోర్ట్తో వస్తుందన్నమాట ఇది మనకు వచ్చేసి. సో దానికి ఫ్రీసింగ్కి సంబంధించింది అండ్ మానిటర్కి సంబంధించిన కొన్ని మాన్యువల్స్ అయితే మనకి ఇందులో అయితే ఉంటాయి. సో ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేశారు, వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఇక అంతే బాక్స్లో మనకి ఇక థర్మోకోల్ షీటే ఉంది. ఈ షీట్ అయితే మనం రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ చేస్తే నెక్స్ట్ మనకి మానిటర్ ఉంది, దీన్ని అయితే కింద పెట్టేద్దాం. వావ్ 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 వావ్, ఇట్స్ టూ బిగ్ యార్. ఇట్స్ బాహుబలి మానిటర్. సో ఇదైతే తీసేద్దాం మనం. ఇది ఓ మై గాడ్. సో ఒక్కసారి మనకి ఏదైతే ప్లాస్టిక్ ఇది ఇచ్చారో దీన్ని అయితే అన్రాప్ చేసేద్దాం. సో చూడొచ్చు, మానిటర్ అనేది మీకు మ్యాటీ ఫినిష్తో వస్తుంది, గ్లాసీ ఫినిష్ అయితే కాదు. సో చూడండి ఎంత బిగ్గా ఉందో మీకు మానిటర్ అనేది. ఓ మై గుడ్నెస్. సో చాలా కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి మీరు తీసేటప్పుడు. సో దీని గురించి దీని స్పెసిఫికేషన్స్ అని మీకు ఒకసారి అయితే చెప్తాను. ఆ తర్వాత మీకు దీని యొక్క పోర్ట్స్ ఏంటి, దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ గురించి, రిజల్యూషన్ గురించి ఎవ్రీథింగ్ అయితే మీకు ముందు వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇక దీని యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సైజ్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 34 ఇంచెస్ సైజ్తో వస్తుందన్నమాట. సో మీకు వైడ్ మానిటర్ ఇది. అండ్ రిజల్యూషన్ కనుక మనం చూసినట్లయితే WFHD రిజల్యూషన్తో వస్తుంది. అంటే మీకు ఎటువంటి 4K రిజల్యూషన్ అయితే ఉండదు. ఫుల్ HD రిజల్యూషనే మీకు వైడ్గా ఉంటుంది. 2560x1080 పిక్సెల్ రిజల్యూషన్ అయితే ఉంటుంది అనమాట మీకు. సో ఫుల్ HD రిజల్యూషన్. డిస్ప్లే ప్యానల్ కనుక మనం చూసినట్లయితే ఇది మనకు వచ్చేసి IPS డిస్ప్లేతో వస్తుంది, అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ HDR10 సపోర్ట్తో వస్తుంది నేటివ్గా ఈ ప్యానల్ మీకు వచ్చేసి. సో HDR కంటెంట్ కూడా మీరు ఇక్కడైతే కన్స్యూమ్ అయితే చేయొచ్చు. అండ్ AMD Radeon ఫ్రీసింగ్ సపోర్ట్తో వస్తుంది. sRGB 99% అయితే ఉంటుంది మీకు. సో మీకు ఏదైతే కలర్స్ ఉంటాయో
99% యాక్యురేట్ కలర్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఈ మానిటర్లో వచ్చేసి. అండ్ ఇన్బుల్ట్ డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి మనకి, డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈచ్ స్పీకర్ వచ్చేసి మనకి 5 వాట్ అవుట్పుట్తో వస్తుంది, టోటల్గా మీకు 10 వాట్ అవుట్పుట్ సౌండ్ అయితే వస్తుంది. ఈ మానిటర్ యొక్క రెస్పాన్స్ టైం కనుక మనం చూసినట్లయితే 5 మిల్లీ సెకండ్స్ ఉంటుంది, బ్లూ లైట్ ఫిల్టర్ ఉంటుంది, అల్ట్రా వైడ్ స్క్రీన్ అనమాట, మీకు ఇది టోటల్గా యాంటీ క్లియర్ కోటింగ్తో వస్తుంది. అండ్ వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు మీరు, మీకు వీసా మౌంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మానిటర్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇప్పుడు ఒకసారి దీంట్లో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి అనేది కనుక మనం చూసినట్లయితే రేర్ సైడ్ వచ్చేసి మనకి 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి, అలానే మనకి 1 ఆడియో అవుట్పుట్ అయితే ఉంది. ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ కనుక ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా త్రూ మానిటర్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక కింద చూసినట్లయితే మనకి జస్ట్ ఏదైతే పవర్ ఇవ్వడానికి మనకి ఒక పోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇంతే పోర్ట్స్. అండ్ డౌన్లో కనుక మనం చూసినట్లయితే కింద మీకు ఒక బటన్ అయితే ఉంటుంది, మల్టీ ఫంక్షన్ బటన్ మీకు అది. సో మీకు ఎటంటే అటు స్వైప్ చేసుకొని మీరు సెట్టింగ్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు ఆ బటన్ యూజెస్ అయితే. సో ఓవరాల్గా ఇక పోర్ట్స్ ఎవ్రీథింగ్ అయితే ఇంతే. ఇక ఫిట్టింగ్ వచ్చేసి మీకు ఏదైతే పెడెస్ట్రల్ స్టాండ్ ఉందో దీన్ని ఫస్ట్గా మనం మానిటర్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా చేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఆ తర్వాతకి ఏదైతే కింద పెట్టే స్టాండ్ ఉందో అది వచ్చేసి దీనికి మీరు పెట్టేసి ఇక్కడ మీకు ఒక హుక్ అయితే ఇచ్చారు, దాన్ని సింప్లీ మీరు టైట్ చేస్తే మీకు ఇదైతే అయిపోతుందన్నమాట. సో మీకు మానిటర్ అనేది ఫిట్ అయితే అయిపోయింది. ఇక ఈ మానిటర్ మీద నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది. 21:9 రేషియో ఫస్ట్ టైం నేను మానిటర్స్లో యూజ్ చేయడం. రైట్నో మన మొబైల్స్లో యూజ్ చేస్తున్నాం కానీ మానిటర్స్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. సో నేను నేటివ్గా 24 ఇంచెస్ మానిటర్, సో 16:9 రేషియో మనం ఇవి వాడుతూ ఉంటాం కదా. సో దానికి చాలా హ్యూజ్ డిఫరెన్స్ మీరు చూడొచ్చు. 24 ఇంచెస్ హైట్లో కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మీకు విడ్త్లో మాత్రం చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు మీకు రెగ్యులర్ మానిటర్స్. సో డిజైన్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఏదైతే కింద స్టాండ్స్ ఇచ్చారో పెడెస్టల్ స్టాండ్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు కొంచెం స్టైలిష్గా అయితే ఉన్నాయి. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే బిల్డ్ క్వాలిటీ అట్లీస్ట్ మనకి పెడెస్టల్ స్టాండ్ ఏదైతే ఉందో మిడ్లో మధ్యలో ఇదొకటి మనకి మెటల్ ఇచ్చుంటే బాగుండేది. ఇది ప్లాస్టిక్ ఇచ్చారు, బట్ బాటమ్ స్టాండ్ మాత్రం మనకి మెటల్ అయితే ఇచ్చారు. ఇక రిమైనింగ్ బిల్డ్ మొత్తం కూడా మనకి ప్లాస్టిక్తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ ఓకే అని చెప్పొచ్చు. సో మరీ టాప్ నచ్చని చెప్పలేదు. ఏదైతే మనం 29,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాం అప్పుడు కొంచెం మనం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దానికి తగ్గట్టుగా లేదు, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో ఏదైతే మనకి స్క్రీన్ ఉందో స్క్రీన్ మీరు ఇట్లా టిల్ట్ అప్ టిల్ట్ డౌన్ అయితే చేయొచ్చు. కాకపోతే మాత్రం మీరు ఎటువంటి హైట్ అయితే అడ్జస్ట్ అయితే చేయలేరు. సో హైట్ అడ్జస్ట్మెంట్కి అయితే 29,000 బడ్జెట్లో ఇచ్చుంటే బాగుండని అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇక మేజర్గా ఫీచర్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ ఇందులో మనకి HDR10తో వస్తుంది. ఇది మనకి IPS ప్యానల్ HDR10 సపోర్ట్తో వస్తుంది. మీరు నేటివ్గా HDR10 మాత్రం మీరు డైరెక్ట్గా HDR10 ప్లే చేస్తే మీకు ప్లే అవ్వదు. నేను కూడా మానిటర్ తీసుకురాను డైరెక్ట్గా HDR10లో యూట్యూబ్లో ప్లే చేస్తే ప్లే అవ్వట్లేదు. సో ఖచ్చితంగా మీరు LG వెబ్సైట్లోకి వెళ్ళి ఈ సంబంధిత ఏదైతే మీకు మోడల్ నెంబర్ ఉంటుంది ఈ మోడల్ నెంబర్కి సంబంధించిన డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ చేయాలి మీరు. HDR డ్రైవర్స్ అనేవి ఆ డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసినప్పుడు మాత్రం మీకు HDR అనేది అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో మీరు ఇక్కడ నుంచి నార్మల్ మోడ్లో కూడా మీరు నార్మల్ డిస్ప్లే కూడా HDRలో అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో కాకపోతే చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్సెప్ట్ వీడియోస్ తప్ప మిగతా స్క్రీన్ అంతా కూడా మీకు అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించట్లేదు. సో ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే HDR కంటెంట్ చూస్తారో అప్పుడు మాత్రమే HDR మోడ్ ఆన్ చేసుకుంటే బెటర్ అనేది అయితే నా ఒపీనియన్. ఈ కలర్ని ఇంకో ఫీచర్ కనుక మనం చూసినట్లయితే స్ప్లిట్ స్క్రీన్ అనమాట. సో స్ప్లిట్ స్క్రీన్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే సో మీకు ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ అనమాట. సో డైరెక్ట్గా మీరు మానిటర్ మీద మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి చూడొచ్చు. సో ఇలా మీకు స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ స్ప్లిట్ స్క్రీన్ కూడా మీరు కంపల్సరీ మీరు ఒక సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నేటివ్గా మీరు మానిటర్ కొనగానే డైరెక్ట్గా మీకు రాదనమాట. కంపల్సరీ మీరు LG వెబ్సైట్కి వెళ్ళి మీరు స్ప్లిట్ స్క్రీన్ సాఫ్ట్వేర్ అయితే ఉంటుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు స్ప్లిట్ స్క్రీన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కూడా బాగున్నాయి. HDR10 కానీ మనకి స్ప్లిట్ స్క్రీన్ కానీ రెండు కూడా బాగా వర్క్ అవుతున్నాయి. నాకు బాగా నచ్చినవి కూడా అవే ఇందులో. అండ్ మెయిన్ ఇక పిక్చర్ క్వాలిటీ కదా. సో పిక్చర్ క్వాలిటీ వచ్చినట్లయితే మనకి ఇది IPS ప్యానల్తో వస్తుంది, మీకు తెలిసిందే. సో IPS ప్యానల్ అనేది sRGB 99%తో వస్తుంది. మీకు కలర్స్ మాత్రం చాలా వైబ్రెంట్గా అయితే కనపడుతున్నాయి ఎప్పుడైతే HDR ఆన్ చేసుకుంటారో. HDR ఆఫ్ చేస్తే మాత్రం మీకు 99% యాక్యురేట్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అండ్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుందని చెప్పాలి. వ్యూవింగ్ యాంగిల్స్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. 178 డిగ్రీస్లో కూడా నేను చూశాను. సో వ్యూవింగ్ యాంగిల్స్లో కూడా మనకి షేడ్ అవడం కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ సౌండ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి 2 స్పీకర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. స్టీరియో స్పీకర్స్ కాదో తెలియదు కానీ బట్ సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది. సో రెండు కూడా ఈచ్ వన్ వచ్చేసి 5 వాట్తో వస్తుంది, 10 వాట్ స్పీకర్ అవుట్పుట్తో వస్తుంది. సౌండ్ అనేది చాలా లౌడ్గా ఉంది, బట్ కాకపోతే అంత క్వాలిటీ అవుట్పుట్ అయితే రావట్లేదు. ఒక ఆడియో శాంపుల్ అయితే వినిపిస్తాను, చూడొచ్చు మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి అయితే చూపిస్తాను, వినండి.
బట్ ఇనీషియల్గా చెప్పాలంటే మాత్రం ఒకవేళ మీరు ఎడిటింగ్ చేయడానికి అండ్ నార్మల్ సౌండ్స్ వినడానికి అయితే మాత్రం సెట్ అవుతుంది. ఒకవేళ మీరు మూవీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు పీసీకి ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. లేదు కొద్ది రోజులు పని జరగడానికి వీడియో ఎడిటింగ్ కోసం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు సౌండ్ క్వాలిటీ అయితే బెటర్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా అసలు ఈ మానిటర్ ఎవరికి, సో ప్రతి ఒక్కరు ఈ మానిటర్ కొనవచ్చు అంటే మాత్రం ఇక్కడ మెయిన్ బడ్జెట్ ప్రైస్ పాయింట్ అనమాట. 29,000 రూపీస్ పెట్టి అయితే మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎవరైతే వీడియో ఎడిటింగ్ చేస్తారో స్ట్రిక్ట్లీ అండ్ ఎవరైతే మల్టీ టాస్కింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే యూజబుల్ అనమాట. వేరే నార్మల్ పీపుల్ మాత్రం దీన్ని అయితే యూజ్ చేయలేరు. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒకవేళ యూట్యూబ్ ఆన్ చేశాను అనుకోండి. సో ఫర్ సపోజ్ యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ అయితే రాదు. ఇప్పుడు ఇలా వస్తుంది కదా. సో లైక్ నేను ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తాను, చూసారు కదా, ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టా సరే మీకు ఫుల్ స్క్రీన్ అయితే రాదు. ఇంకా టు బి ఫ్రాంక్ నేను ఏదైతే నా వీడియో ఎడిటింగ్ ఉంటుందో నేను ఇంకా 20:9 రేషియోలో వీడియో ఎడిటింగ్ చేస్తాను కాబట్టి మీకు ఈ మాత్రం స్క్రీన్ వస్తుంది. అదే 16:9 రేషియో వీడియోస్ మాత్రం మీకు ఇందులో సరిగ్గా రావు. నాట్ ఓన్లీ 16:9, మీరు ఒకవేళ స్కోప్ ఉన్న మూవీస్ కూడా మీకు యూట్యూబ్లో ప్లే చేస్తే మాత్రం ఫుల్ స్క్రీన్ అయితే రావట్లేదు. బట్ మీరు అమెజాన్ ప్రైమ్లో ప్లే చేస్తే మాత్రం మీకు ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. యూట్యూబ్లో మీరు అయితే యూజ్ అయితే చేయలేరు. సో అందుకనే చెప్తున్నాను, ఒకవేళ మీరు మూవీ చూడడానికి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే ఓన్లీ అమెజాన్ ప్రైమ్లో మాత్రం మీకు ఫుల్ స్క్రీన్ అయితే వస్తుంది. అదర్ దాన్ దట్ మీకు వేస్ట్ ఆఫ్ స్క్రీన్ అనమాట. లెఫ్ట్ అండ్ రైట్ మీకు వేస్ట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ చేస్తారంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. మీకు టైం లైన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది మీరు ఇక్కడ చూసినట్లయితే. సో టైం లైన్ మీరు ఇక్కడ నేను చూపిస్తాను. సో చాలా పెద్ద టైం లైన్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు 6-7 మినిట్స్ టైం లైన్ అయితే ఉంటుంది. మీరు ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ప్రొడక్టివిటీ పరంగా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మానిటర్ అనేది బెస్ట్ అని అయితే చెప్తాను. సో బడ్జెట్ ప్రైస్ పాయింట్లో చూసినట్లయితే. అదర్వైజ్ మీరు నార్మల్ పర్సన్ ఇంట్లోకి ఒక మంచి మానిటర్ కావాలనుకుంటే మాత్రం మీకు 24 ఇంచెస్ మానిటర్ అనేది మోర్ దెన్ ఎనఫ్. 16:9 రేషియో. సో ఎస్పెషియల్గా నేను ఇంతకుముందు వాడిన మానిటర్ ఇది నాకు చాలా నచ్చిన మానిటర్. స్టిల్ ఇప్పటికీ నేను ఈ మానిటర్ వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది మెయిన్ నాకు చాలా స్లిమ్గా ఉంటుంది. మీరు ఇది చూసినట్లయితే కంపేర్ చేసి చూసినట్లయితే మీకు ఆ మానిటర్ అనేది కొంచెం బల్కీగా ఉంటుంది. ఇది వచ్చేసి మీకు చాలా స్లిమ్గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి HP మానిటర్ అనమాట, HP 24S. సో దీని రివ్యూ కూడా మన ఛానల్లో అయితే ఉంది. అది చూడకపోతే మాత్రం అది కూడా చూడండి. ఇక దీన్ని కొద్ది రోజులు వాడాక దీని ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇట్స్ టూ ఎర్లీ కదా, సో దీని గురించి ఎక్కువగా మాట్లాడడం. బట్ ఇనీషియల్ నా ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో ఆ తర్వాత మీ ఇష్టం. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి లేదా మీరు ఒకసారి చెక్ చేయాలి మానిటర్ డీటెయిల్స్ అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే దీన్ని అయితే చెక్అవుట్ అయితే చేయండి. ఎనీవే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. అప్పుడు ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. అండ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ ఆన్ చేస్తారో అప్పుడు ఆల్ అనేది మాత్రం కంపల్సరీ ఆన్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఎందుకంటే మన ఛానల్లో చూసే వాళ్ళు 80% నాన్ సబ్స్క్రైబర్సే ఉన్నారు. సబ్స్క్రైబర్స్కి ఎక్కువ మందికి నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదు. సో ఖచ్చితంగా ఆల్ అనేది అయితే ఖచ్చితంగా ఆన్ అయితే చేసుకోండి. అప్పుడు మాత్రం మీకు నా వీడియోస్ అయితే వస్తాయి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.